హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ సర్జన్ బిహైండ్ ద వాయిస్. మనము ప్రయాగ్రాజ్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట. కుంభమేళ వెళ్తున్నాం. యాక్చువల్గా నేను ఉండేది మీకు అందరూ తెలిసిన కోల్కతా నుంచి నేను ప్రయాగ్రాజ్ వెళ్తున్నాను. ఇది డే 2 అనమాట. యాక్చువల్గా నేను నైట్ ట్రాఫిక్ జామ్ ఉందని తెలిసి ముందే రెస్ట్ తీసుకున్నాను. నైట్ అక్కడ ఆగాను. దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. ఇక్కడ చూడొచ్చు ఇది ఎంత ట్రాఫిక్ జాము. ఇక్కడ నుంచి కంట్రేషన్ ఇంకా ఒక 50 కిలోమీటర్స్ పైన, 50 కూడా కాదు 60 కిలోమీటర్స్ పైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మరి ఈ వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఈ వెహికల్స్ అన్నీ నైట్ 2 o'clock నుంచి ఇక్కడే ఆగాయి అనమాట. ఇక్కడ చూడండి, నేను చాలాసేపు ఆగాను. మెల్లిమెల్లిగా కొంచెం క్లియర్ చేస్తూ వెళ్ళాను అనమాట. సరే, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లోకల్స్ వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు. లోకల్ వాళ్ళకి ముందు నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఔరంగాబాద్కి దగ్గర అనమాట. యాక్చువల్గా నేను తెలిసిన వాళ్ళంతా ఇక్కడ చాలామంది ఉంటారు. నేను వెస్ట్ బెంగాల్లో ఉంటాను కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలుగు రాదు. చాలామంది ఇంటర్నెట్ ఇక్కడ వాళ్ళు చూస్తారు. మా ఫ్రెండ్స్ అందరూ అలా ఏమంటే చాలాకి నువ్వు ఓన్లీ తెలుగులో మాట్లాడుతున్నా, మాకు ఏం అర్థం కావట్లేదు అన్నారు. సో ఐ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. సో కంటిన్యూ ద సిరీస్ ఫ్రమ్ కోల్కతా టు ప్రయాగ్రాజ్. We are traveling to Prayagraj. The previous day I stopped at a place and I took rest, and then again I started today. It is a day 2 actually. So there is I previously knew that there is a lot of traffic, so I thought I should clear slowly and take time. इधर का लोकल लोग रहते हैं ना, वो लोग बहुत हेल्प किया था. उन लोगों को पता चलता कि किधर ट्रैफिक है, किधर मतलब किस तरफ से पुलिस लोग छोड़ रहे हैं, किस तरफ से जा सकता है. ठीक है, मतलब ये 4 लाइन का रोड है, लेकिन ये एक सर्विस रोड है. उल्टा मतलब ऑपोजिट साइड का सर्विस रोड है. और मतलब लोकल लोग बोला कि ऑपोजिट साइड से सर्विस रोड रहता है ना, उधर से क्लियर कर सकते हैं, तुम हंसते जा सकते हैं. मतलब यू कैन गो बाय दैट साइड, क्योंकि बीच का जो रोड रहता है ना, उधर सब बसेस वगैरह अगर रहेगा वो पूरा ब्लॉक करके रखेगा. इधर देख सकते हैं मैं बीच से थोड़ा करके जा रहा हूँ. मतलब जो लोग बाइक से आएगा तो ऐसे जाना पड़ेगा, नहीं तो कार से आएगा, बस से आएगा तो बहुत मुश्किल है, बहुत चाप है. लगभग 24 आवर्स to 48 आवर्स ट्रैफिक जाम था. तो जिन लोग कार में तो बस में आ रहे हैं उन लोगों का लॉरी का बात अलग है. ये लॉरी ट्रांसपोर्ट वगैरह होता है, वो लोग 2 दिन 3 दिन से तक उधर ही रुकाया था. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ట్రాఫిక్ అంతా ఆగింది కదా. యాక్చువల్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ సైడ్లో ఒక దారి ఉందన్నమాట. యాక్చువల్గా నేను ఆ లెఫ్ట్ సైడ్ దారి నుంచి వెళ్తే కొంచెమైనా క్లియర్ చేసామని ఆపోజిట్ లేన్ నుంచి. ఇక్కడ వీళ్ళు చెప్తున్నాను అనమాట, ఈ దారిలో నుంచి ఇక్కడ రైట్ సైడ్ ఒక వే ఉంది చూడండి, ఒక పల్లెటూరుకి వెళ్తుంది. అక్కడ నుంచి వెళ్ళి ఔరంగాబాద్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి ముందుకు వెళ్ళి ససాని అనే ప్లేస్కి వెళ్ళాలి. కానీ యాక్చువల్లీ ఏంటంటే నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఒక లోకల్ తను రాంగ్ డైరెక్షన్ చేయడం వల్ల నేను మళ్ళీ రిటర్న్ వచ్చి వెనక్కి వెళ్ళాను అనమాట. రైట్ సైడ్ వెళ్తాను యాక్చువల్ నెక్స్ట్. ఇప్పుడు ఈ రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఫార్వర్డ్కి వెళ్ళాలి, కానీ నేను బై మిస్టేక్లో రివర్స్ వెళ్ళాను. కొంచెం రాంగ్ డైరెక్షన్ వెళ్ళాల్సి వచ్చింది. బట్ స్టిల్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సేమ్ దారిలో వచ్చాను అనమాట. అది మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక లోకల్ అతను ఉన్నాడు. వాళ్ళు చెప్పారన్నమాట ఇక్కడ లోకల్ వాళ్ళు రైట్ సైడ్కి వెళ్ళండి అని. అంటే ఇక్కడ కార్లు అవి వెళ్ళే ఓన్లీ బైక్స్ వెళ్తే చిన్న రాస్తా ఉంటుంది. इधर लोकल का लोग ना वो लोग बोला कि इधर से राइट साइड से रास्ता है, तुम थोड़ा बहुत क्लियर कर सकते हो ट्रैफिक को. इस वजह से मैं सोचा कि ठीक है उस तरफ जाएगा. इधर देखो लेफ्ट साइड में ये दिख रहे हैं ना, फ्लाईओवर के नीचे से इधर से जाके लेफ्ट साइड लेके एक्चुअली थोड़ा बहुत क्लियर कर सकता था मैं. ये लोग बोला कि राइट साइड का छोटा रास्ता है, उस रास्ते में जाएगा तो एक गाँव आएगा, गाँव से तुम आगे जाएगा तो थोड़ा करके क्लियर करेगा.
और फिर से वापस NH19 को आ सकते हैं, ऐसा बोला वो लोग। ऐसे कि ठीक है क्या ही करेगा, उधर से जाके दिखेगा। लेकिन मिस्टेक में हम गलत रास्ते में गया था, फिर से घूम के इस रास्ते में आया था। ठीक है, ये सब कुछ नया एक्सपीరియన్స్ ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ రైట్ సైడ్ రాస్తే ఉంది, అక్కడ వెళ్ళండి అని. నేను ట్రై చేశాను, ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు. అక్కడ నుంచి సస్సాన్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. కానీ ట్రై చేశాను, అయినా పర్లేదు. మళ్ళీ బైక్ కాబట్టి పెద్ద మనకి డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అంటే కొంచెం చాలా టైం పట్టింది. అంటే మనం ఎలాగో ఇన్ని రోజులు రైడ్ చేస్తాం కాబట్టి మనకు పెద్ద ఏం కాదు. కొన్ని కొత్తగా రైడ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం అలసిపోతారు అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వెనక తీసుకుంటున్నాను, బైక్ వెనక తీసుకొని రైట్ సైడ్ వెళ్తాను. ఇక్కడ ఒక పోలీస్ అతను వస్తాడు, అతను వచ్చి నాకు లిఫ్ట్ అక్కడ దాకా అన్నాడు. కానీ నా దగ్గర లగేజ్, బ్యాగ్, ఈ రైడింగ్ గేర్ ఇదంతా ఉండి మనం వెనక కూర్చోని చాలా కష్టం, నేను పాసిబుల్ అవ్వదని చెప్పాను. కొన్నిసార్లు ఏం చేయలేము, ఇంకా మనమే రిస్క్లో ఉన్నామంటే ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకొని ఇంకా రిస్క్ చేయలేము. మనం అలా అన్నోన్ ప్లేసెస్. ఇక్కడ వచ్చి రైట్ సైడ్ ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ట్రాఫిక్ జామ్ ఎంత ఉందో. సో మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట. ఇది మన బ్యాగ్, మన దగ్గర ప్యానియర్స్ అవి ఏం లేవు ప్రస్తుతానికి అయితే. బైక్ చూడ అసలు ఎన్ని రోజులు అయిందో క్లీన్ చేసి అసలు. ఇది ఇతను లోకల్ అతను, ఇతను చెప్పాడు అనమాట, ఇక్కడ ముందుకెళ్ళి ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ నుంచి స్ట్రీట్ వెళ్ళాని మిస్టేక్లో ఔరంగాబాద్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడొచ్చు, ఇది ప్లేస్ అనమాట. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇదంతా ఒక పల్లెటూరుకి వెళ్తుంది. ఈ పల్లెటూరులో చిన్న చిన్న దారి ఉంటుంది. ఈ కార్ వాళ్ళు కూడా ఇదే వాళ్ళు చెప్పిన దారిలోనే వెళ్ళడానికి ట్రై చేశారు. కానీ ఈ పల్లెటూరు అంత ప్రశాంతంగా ఉందని అంత ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అంతా, ఈ ముందు వచ్చే పల్లెటూరులోనే. ఇప్పుడు మన తెలంగాణ అంటే చాలా అడ్వాన్స్ అయిపోయి ప్రతి అంటే ఈ అన్ని పల్లెటూరులో లేవు, అన్ని అడ్వాన్స్ అయిపోయి ఆల్మోస్ట్ సిటీలా అయిపోయాయి. ఇట్లా నుంచి నేను ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళాను. ఇటు నుంచి వెళ్ళి 25 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రివర్స్ అదే దారిలో వచ్చాను అనమాట. పర్లేదు, ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్. కానీ కారు సైడ్ వేయట్లేదు, ఉన్నది చిన్న దారి అంటే దాంట్లో అసలు కొంచెం కొంచెంగా వెళ్ళాను. ఈ ముందు కారు కూడా సేమ్ దారిలో వెళ్ళారు, కానీ వీళ్ళు కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళారు. మన సైడ్ ఎక్కువ ఈ బొలెరోలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఎక్కువ చాలామంది బొలెరోలు యూజ్ చేస్తారు. ఇక్కడ చూసి ఇదంతా మట్టి రోడ్ ఉంది కదా, ఈ మట్టి రోడ్ నుంచి యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ అనమాట. లెఫ్ట్ అంటే నేను రైట్కి వెళ్ళాను, ఇక్కడ ఆగినది. ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్కి వెళ్ళాల్సింది, లెఫ్ట్ నుంచి వెళ్ళాల్సింది మనం రైట్కి వెళ్ళాము. అక్కడ మిస్టేక్ అయింది. మళ్ళీ ఇంకా ముందు కూడా ఒకతను చెప్పాడు లెఫ్ట్ తీసుకోవాలి ముందని, కానీ వేరే వాళ్ళ రైట్ తీసుకోమని. నాకు కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా రైట్ తీసుకున్నాము.
సైడ్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మొత్తం పల్లెటూళ్ళు. ఇక్కడ వెళ్ళాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దారి కనిపించింది చూడండి, అది ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది. ఆ దారిలో నుంచి వెళ్తే మనం మళ్ళీ NH-19 రీచ్ అయ్యేవాళ్ళము. కానీ బై మిస్టేక్లో ఈ లెఫ్ట్ దిశ తీసుకోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఔరంగాబాద్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళిన దారినే మళ్ళీ వచ్చాము. ఇక్కడ వీళ్ళు అడిగాడు, వీళ్ళు కూడా చెప్పారు ఇదే దారని. ఈ అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేశాడు. మొత్తం అంతా పల్లెటూరులో. ఇక్కడ రోడ్ కూడా సరిగా లేదు. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇదే దారికి వచ్చాను. ఇది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ట్రాఫిక్ అంతా ఎంత ట్రాఫిక్ జామ్ ఉందనేది. ఇక్కడ మెల్లిమెల్లిగా సైడ్ నుంచి క్లియర్ చేశాను. మొత్తం ట్రాఫిక్ జామ్ అసలు.
లేన్ ఎంటీ ఉంటుంది, అక్కడ నుంచి బ్యాక్ వెళ్ళచ్చు. లాక్ సో 181 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇంకా 181 కిలోమీటర్స్ ఉందన్నమాట పెండింగ్. అంటే ఇక్కడ మనకు మ్యాప్లో చూపిస్తుంది చూడండి, 181 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ వెహికల్స్ మూమెంట్ అయినప్పుడు మనకి ముందు క్లియర్ అవుతుంది అనమాట. మనం వెళ్ళేది ఆపోజిట్ వేలో. అంటే అయితే ఇది సర్వీస్ లైన్. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, చాలా వరకు బ్లాక్ ఉంది మొత్తం. ఇది సర్వీస్ లైన్, అంటే ఆపోజిట్ సైడ్లోని సర్వీస్ లైన్. అంటే ఈ మధ్యలో 4 లైన్స్ బ్లాక్ ఉంది, అటు సైడ్ కూడా సర్వీస్ లైన్ బ్లాక్ ఉంది. నేను ఆపోజిట్ సైడ్లో ఈ సర్వీస్ లైన్లో రివర్స్ వెళ్తాను. ఆపోజిట్లో ఈ వెహికల్స్ మూమెంట్ ఉన్నప్పుడు మనకి దారి ఉంటుంది, అలా క్లియర్ చేసి తెలియదు అనమాట. చూడొచ్చు వెహికల్స్ మూమెంట్ అవుతాయి అన్నమాట. కొంచెం కొంచెంగా వెళ్తున్నాయి వెహికల్స్. అండ్ ముందు కొంచెం ముందుకెళ్ళి ఇంకా క్లియర్ చేసి ఇంకా లెఫ్ట్ సైడ్ ముందు క్లియరెన్స్ ఉంటుంది, అక్కడ నుంచి క్లియర్ చేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనం వెళ్ళేది రాంగ్ వే, కానీ ఇంకా మనకు ఆప్షన్స్ లేవు అనమాట. మనం ఒక్కసారి అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత ఇవన్నీ ఏం చేయలేము మనం. చాలా అనుకోవచ్చు రాంగ్ వే వెళ్తున్నాము అని, కానీ మాకు అక్కడ ఆప్షన్స్ లేవు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తాను, ఇంకా ముందు బ్లాక్ ఉంది. మనం ఎలాగో మెల్లమెల్లిగా క్లియర్ చేస్తా వెళ్ళాలి, లేకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవు. నాకు అసలు టైం కూడా ఎక్కువ లేదు. ఇక్కడ మళ్ళీ బ్లాక్ ఉంది చూడండి. అక్కడ రైట్ సైడ్ ఒక దారి ఉందన్నమాట. అక్కడ విలేజ్ నుంచి రైట్ సైడ్లో ఉంది ఒక దారి, అక్కడి నుంచి వెళ్తుందేమో అని అడిగాను వినడానికి, కానీ లోకల్స్ వాళ్ళు చెప్పి అక్కడి నుంచి వెళ్ళదని కష్టమని చెప్పాడు. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ మధ్యలో ట్రాఫిక్ లాంటి నుంచి వెళ్ళాను. ఇక్కడ
లోకల్ పోలీసులు ఉన్నారన్నమాట. వాళ్ళు మన ఈ సెటప్ అంతా చూసి ఇక్కడ క్యామ్ రైడింగ్ గేర్ అంతా చూసి వింతగా చూశారు. ఏమనలేదు, ఎవరేమనలేదు, బట్ అడిగారనమాట ఎక్కడి నుంచి వస్తాను, ఏం చేస్తాను. నేను అన్నాడు ప్రయాగరాజ్ వెళ్తున్నాను, కోల్కతా నుంచి వస్తాను అని చెప్పాను. వాళ్ళు ఏమనలేదు. ఇక్కడ చూసానమాట క్లియర్ చేయొచ్చా లేదా అని, కానీ మెల్లిమెల్లిగా వెళ్ళాను. ఈ రైట్ సైడ్ నుంచి వెళ్దామని అనుకున్నాను, కానీ అక్కడ కొంచెం స్పేస్ లేదు. మన బండి కొంచెం పెద్దమైంది, అందులో పట్టదు. చూడండి ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది. ఇంకా మెల్లిమెల్లిగా క్లియర్ చేశాను పక్క నుంచి. ఇది ఆల్మోస్ట్ వారణాసి దగ్గరలో అంటే ఇంకా 180 కిలోమీటర్స్ దూరం అన్నమాట. మళ్ళీ రిటర్న్ తీసుకున్నాను ఇక్కడ. మన కాలుకి తట్టుకుంది, అలా చెప్పారు, ఈ కాలు తట్టుకుందని. ఇప్పుడు ఈ సందులో నుంచి ఇచ్చేయాలి, ఈ చిన్న స్पेस నుంచి వెళ్ళాలి. हमें थोड़ा बहुत सामने जाएगा तो ऐसा रास्ता मिलेगा, नहीं तो एक जगह ही हम स्टक हो जाएगा, उधर ही रहना पड़ेगा. नहीं तो थोड़ा करके क्लियर करना है, तो और ऑप्शन नहीं है हमारे पास. थोड़ा छोटा जगह है, छोटे जगह से क्लियर करना है, आस्ते जाना पड़ेगा. थोड़ा करके जाना है और ऑप्शन नहीं है. नहीं तो ये ट्रैफिक क्लियर करने में बहुत घंटे लगेगा, मिनिमम 2 घंटे लगेगा. ये बस लोग पूरा इधर अटकते रख दिया. ठीक है, कुछ हम हंसते निकलते इधर से, ऐसे करके जा रहे थोड़ा करके. और सामने थोड़ा बहुत जाने के बाद थोड़ा क्लियर हो गया. इधर तक आया था, इधर तो पूरा ब्लॉक है सामने. मैं देखा थी कि इधर सामने जो कुछ जगह मिलेगा तो जा सकता है. मैं थोड़ा देर रुका है, इस तरफ लेफ्ट साइड लेन में लिया था. लेफ्ट साइड लेन में देखा था, बाइक को रख के आके देखा था, वो तो लग रहा कि क्लियर है. इस वजह से लेफ्ट साइड लेन में आया था, ये वाला क्लियर किया था. इधर सामने तो पूरा क्लियर है. ये ముందుకు పోయిన తర్వాత మొత్తం క్లియర్ ఉంటుంది. మళ్ళీ ముందు ట్రాఫిక్ జామ్ ఉంది, ఇక్కడ కొంచెం క్లియర్ ఉంది ముందు.
ఇక్కడ చూసి ఇక్కడ వీళ్ళు ఆపేశారు అనమాట, అందుకే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. కొంచెం కొంచెం కొంచెంగా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ చూసి ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి క్లియర్ తర్వాత మనకి ఎంత దూరం ఉంటే అంత దూరం త్వరగా వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో మొత్తం ఎన్ని వెహికల్స్ ఆగి ఉన్నాయి. ఈ లారీలో ఒక 2 రోజులు 3 రోజులు అలాగే ఉన్నారన్నమాట లారీ వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ ఎన్ని కిలోమీటర్స్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉందనేది క్లియర్గా అనిపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అనేది. మనకు వేరే ఆప్షన్స్ లేవు. ఈ డీసీ గాడి చేసి మనం వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్స్ ఏం లేవు. లేకపోతే అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయేవాళ్ళం. చాలామంది అనొచ్చు రాంగ్ రేట్లో వెళ్తున్నాం అది ఇది అని, కానీ ఇంకేం చేయలేము. మనకి వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి మనం ఏం చేయలేము. ఉన్న దాంట్లో ఇంకా ఏదో ఒకటి చేసి బయటపడాలి ప్రాబ్లమ్స్ నుంచి. ఇక్కడ చూసి మళ్ళీ నెక్స్ట్ ట్రాఫిక్ ముందుకెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ ఉండేది. ఇక్కడ ముందు మనం వెళ్తున్న వీళ్ళు కూడా యూట్యూబర్స్ ప్లస్ రైడర్స్, ఎక్కడ వాళ్ళు తెలియదు కానీ ముందు మళ్ళీ అక్కడ రాసింది కోల్కతా తో లదాఖ్ అది అని బైక్ మీద. ఇక్కడ చూసి ఇక్కడ ఫుల్ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడ ముందు. ఇంకా కొంచెంగా క్లియర్ చేసాము. వీళ్ళు యాక్చువల్లీ ఒక గ్రూప్గా వచ్చేట్టున్నారు ముందు వాళ్ళు. నేను దగ్గర 3 బైక్స్ ముగ్గురేమో ఉన్నారు. ముందు వెళ్తున్నాయి చూడండి బైక్స్. కానీ నేను ఎక్కువ గ్రూప్గా ట్రావెల్ చేయను, నేను ఇండివిజువల్గా ట్రావెల్ చేస్తాను. ఇక్కడ ముందు రైట్ సైడ్లో రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. కొంచెం అటు అయినా కూడా బైక్ కింద పడిపోయింది. కానీ ఇంకా వెనువెలుగా వెళ్ళాము. యాక్చువల్ చాలామంది వచ్చారు రైడర్స్. చాలామంది సోలో బైక్ ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది వచ్చారన్నమాట. వీళ్ళు కూడా అట్లాగే రాసి వెళ్తున్నాను. వీళ్ళు నాకు ముందు మళ్ళీ కనిపిస్తారు. बहुत है, बहुत है. बीस किलोमीटर लगभग 20 किलोमीटर. ఇక్కడ తను చెప్తున్నామాట ఎక్కడికి వెళ్తాం ఇక్కడ మొత్తం పడిపోతాడు అది పడిపోతుంది అది. ఇంకా మనకు వేరే ఆప్షన్స్ లేవు. మనం ఎట్లా వెళ్తున్నాము రిస్క్ ఏం కాదు. అక్కడ చూస్తే ఆ వీడియో అట్లా అనిపించచ్చు, కానీ మనకి ఎట్లయినా మనం మంచిగా రైడ్ చేస్తాం. కొంచెం ఇక్కడ ముందు కొంచెం వెళ్ళినాక కొంచెం క్లియర్ అయిపోయింది రోడ్డు. ఇక్కడ కొంచెం బెటర్ రోడ్ ఉందన్నమాట ముందు. चलता है किस नाम से यूट्यूब चलता है? सर्जन ट्रैवल. सर्जन सर्जन सर्जन. कहाँ से आ रहे हो? कहाँ से आ रहे हो? वेस्ट बंगाल. ఇక్కడ అతను అడిగాడు అనమాట యూట్యూబ్ ఛానల్ ఏంటని, కానీ మధ్య మధ్యలో చాలామంది అడుగుతారు. మనం అలాగే ఎంత ఎక్స్ప్లెయిన్ చేయలేము.
అంటే మనది కొంచెం పేరు డిఫరెంట్గా ఉంటుంది కదా, సర్జన్స్ ట్రావెల్ అని. సర్జన్ కింద అండర్ స్కోర్ ఉంటుంది, సర్జన్స్ తర్వాత సర్జన్స్ ట్రావెల్, సర్జన్స్ తర్వాత అండర్ స్కోర్ ఉంటుంది కింద, తర్వాత ట్రావెల్ వస్తుంది అనమాట. అంటే మన కొత్త ఛానల్ కాబట్టి మన ఎంత యూట్యూబ్ రికమెండ్ చేయదు ఇప్పుడే. చాలా మంది అడుగుతారు, కాకపోతే మనం చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్లో. ఇంకా మనం టైప్ చేసినా కూడా సర్జన్స్ ట్రావెల్ అనేది కొంచెం డిఫరెంట్ నేమ్. చాలా మంది అడుగుతారు అన్నమాట సబ్స్క్రైబ్ చేస్తాం అది కానీ. అవి ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయరు, అవి చేయట్లేదు. ఇట్స్ ఫైన్, ఇట్స్ వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఇష్టం, అది మనం ఎవరిని అనడానికి లేదు అని చెప్తున్నాను. ఏమైనా పేరు సర్జన్ డిఫరెంట్ అంటే డిఫికల్ట్. యాక్చువల్లీ అంటే లింక్ నా యూట్యూబ్లో ఉంటుంది, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను చూసేవాళ్ళు కూడా. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, కొంచెం వ్యూస్ వస్తాయి, కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ఇక్కడ నుంచి కొంచెం ముందెళ్ళాక మొత్తం క్లియర్ అయిపోయింది అన్నమాట రోడ్. ఆల్మోస్ట్ కొంచెం ముందు ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళాక క్లియర్ అవుతుంది. ఇదే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక కొంచెం ఆల్మోస్ట్ క్లియర్ ఉంది. తర్వాత వారణాసి వస్తుంది నెక్స్ట్. వారణాసి తర్వాత వారణాసి నుంచి ప్రయాగరాజ్ వెళ్ళాలి. వారణాసి నుంచి ప్రయాగరాజ్ చాలా ట్రాఫిక్ ఉంది. మళ్ళీ చాలా ట్రాఫిక్ ఉంది, కానీ ఇంత ట్రాఫిక్ లేదు. అంటే అక్కడ వాళ్ళు త్వరగా రిలీజ్ చేస్తున్నమాట. పోలీస్ వాళ్ళు వదిలేయడం వల్ల త్వరగా వెళ్తున్నారు వెహికల్స్ మూవ్మెంట్. కానీ ఇక్కడ ఒకసారి స్ట్రక్ అయిందంటే వెహికల్స్ మూవ్మెంట్ చాలా కష్టం. बहुत जाम है. ఇక్కడ చాలా క్లియర్ అయిపోయింది. ఇంకా ముందు ఇంకా ట్రాఫిక్ జామ్ వస్తుంది కొంచెం. మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ప్రయాగరాజ్కి. అంటే నియరింగ్ టు వారణాసి అనుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు నియరింగ్ టు ప్రయాగరాజ్, ఇది సారీ వారణాసి. ఇక్కడ మళ్ళీ ముందు ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి కాకుండా ఇటు సైడ్ నుంచి వెళ్ళాను, క్లియర్ చేశాను మెల్లమెల్లగా. అంటే లెఫ్ట్ లైన్ క్లియర్ ఉంది. ఈ కార్తో కొంచెం బ్లాక్ చేసిన తర్వాత వేరే దారి ఇచ్చాడు అనమాట మెల్లిగా. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వెళ్తున్న రైడర్స్ వాళ్ళు, ఎంతమంది మన ముందు వెళ్ళిన వాళ్ళు కింద నుంచి వచ్చారు, కింద నుంచి క్లియర్ చేస్తారు. అంటే కింద నుంచి లేన్ నుంచి వచ్చారు, సర్వీస్ లైన్ నుంచి. నేను పైన లేన్ నుంచి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడొచ్చు కొంచెం క్లియర్ చేస్తున్నా.
ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది అనేది. ఇక్కడ రైట్ సైడ్ ఎంత ట్రాఫిక్ జామ్ ఉందా. ఇక్కడ ముందు మనం ఎంత ఉంది వీళ్ళు రైడర్స్ అంతమంది ఎంతమంది వచ్చారు కదా, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు కూడా కలిసాను అనమాట వీళ్ళు. తెలిసి మోస్ట్ ప్రాబ్లీ కోల్కతా నుంచి వస్తున్నారు. అవి వెస్ట్ బెంగాల్ వెహికల్స్. మన కూడా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడే వెస్ట్ బెంగాల్ తీసుకోవాలి వెహికల్. ఇక్కడ చూడండి మొత్తం ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇప్పుడు దగ్గర వారణాసి దగ్గరకు వచ్చామన్నమాట. అంటే వారణాసి దగ్గరలో ఉన్నాము. ఇది ఎపిసోడ్ 2 అనుకోవచ్చు. అంటే సెకండ్ వీడియో ఈ ట్రిప్లో. కొంచెం లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది. రీసెంట్గా స్టార్ట్ చేస్తాము, కొత్తగా స్టార్ట్ చేస్తాము. బట్ స్టిల్ I think it will help me. People will like, share and subscribe my YouTube channel. సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ రావట్లేదు. I thought I should keep a count on how many people are subscribing. ఇక్కడ చూడొచ్చు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందనేది. ఇక్కడ నేను మీకు లాస్ట్లో ఇస్తాను అన్నమాట. ప్రతి లాస్ట్ వీడియోలో నేను డేట్ ఇస్తాను. మనకి డేట్తో పడిందా సబ్స్క్రైబర్స్ ఉన్నారని దాంట్లో పెడతాను. అంటే మనకి తెలుస్తుంది. మనం ఫ్యూచర్లో ఒక 1 year తర్వాత చూసుకున్నప్పుడు కూడా తెలుస్తుంది. ఈ వీడియో చూసాక ఆ వీడియో అప్పుడు టైం ఏంటి, డేట్ ఏంటి, అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గ్రోత్ అయ్యారని తెలుస్తుంది. అలా అని చెప్పి నేను లాస్ట్లో నేను పెట్టే ప్రతి వీడియోకి ఆ డేట్ ఉన్నప్పుడు అంటే వీడియో ఎడిట్ చేసే టైంకి ఆ డేట్ టైంకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెడదామని అనుకున్నాను. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ప్రస్తుతం 48 ఉన్నారు. అంతమంది 32 అలా ఉండేవాళ్ళు. మెల్లిమెల్లిగా 48 అయ్యారు ఇప్పుడు. అదే అనుకున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు. మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్తే వారణాసికి వెళ్తాం. అంటే స్ట్రైట్ అనేది ఆల్మోస్ట్ కూడా క్లియర్ అయిపోయింది ట్రాఫిక్. ఇక్కడ చూడొచ్చు. ఇది ఆల్మోస్ట్ వారణాసి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ కర్వ్ తీసుకొని గ్రీన్కి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆపోజిట్ లైన్లో ఉంటుంది నెక్స్ట్ రోడ్. ఫ్లైఓవర్ దిగాలన్నమాట. దిగిన తర్వాత ఆపోజిట్ లైన్కి వెళ్తే అక్కడి నుంచి స్ట్రైట్ వెళ్తే ప్రయాగరాజ్ చాలా బాగుంటుంది. వారణాసి టు ప్రయాగరాజ్ రోడ్ మొత్తం క్లియర్ రోడ్. 120 kilometers ఉంటుంది. నేను రిటర్న్ వచ్చేప్పుడు చూపిస్తాను మీకు ఎంత క్లియర్ రోడ్ ఉంటుంది. ఒక 120 kilometers ఉంటుంది. 120 kilometers రిటర్న్ వచ్చేప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 minutesలో వచ్చేది అనమాట. అర్థం చేసుకుని అంత బాగుంటుంది రోడ్డు. ఇట్లా వెళ్ళి లెఫ్ట్ లైన్లోకి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. ఒక ఫ్లైఓవర్ వస్తుంది. యాక్చువల్లీ ఈ ప్రయాగరాజ్ ఈ సిరీస్ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. దాని మిస్టేక్లో మళ్ళీ యూటర్న్ వచ్చాను, మళ్ళీ ముందుకు వెళ్ళాను. ఇంకా వీళ్ళు లైన్ వస్తున్నారు కదా, వీళ్ళు కూడా వస్తారు మధ్యలో. వీళ్ళు మనకు కాల్ చేసి వెళ్ళిపోయారు గురించి. నేను ఆపోజిట్ లైన్కి వెళ్ళాను అనమాట. ఆపోజిట్ లైన్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని ఆపోజిట్ లైన్కి వెళ్ళాను. ఇక్కడ ముందు అండర్వే ఒకటి ఉంది, ఫ్లైఓవర్ కింద అండర్వే ఉంది. ముందుకెళ్ళి రైట్ తీసుకుంటాను.
అది తీసుకొని ఇంకా స్ట్రేట్ వెళ్ళడమే, ముందుకెళ్ళి రైట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళడమే. ఇది వచ్చేసి ప్రయాగరాజ్ రోడ్ అనమాట. ఇంకా స్ట్రేట్ ప్రయాగరాజ్ వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉంది మధ్య మధ్యలో. ఇక్కడ ఒక ఆటో అని చెప్పాడు అనమాట, ఆపోజిట్ లేన్లో వాళ్ళు వదిలేస్తున్న ఫ్రీ వే ఉంది, డివైడర్ క్రాస్ చేసి ఆపోజిట్ వేకి వెళ్ళాలి. ఇక్కడ పెట్రోల్ కూడా ఇక్కడ పెట్రోల్ చాలా తక్కువ, యూపీలో పెట్రోల్ ప్రైస్ చాలా తక్కువ. మన దగ్గర కంపేరిటివ్ ఇక్కడ చాలా తక్కువ, 95 రూపీస్ ఇక్కడ. ఇంకా ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తాను, నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతానికైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తాను అనుకుంటున్నాను. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించాను, ఫుల్ ట్యాంక్ చేయించి ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాను మళ్ళీ. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇది వారణాసి, ఇక్కడ నుంచి ఇంకా ప్రయాగరాజ్ హైవే ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్ ప్రయాగరాజ్ వెళ్ళిపోవడం మనం. ఇంకా ప్రయాగరాజ్ వెళ్ళాక నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇంకా కంటిన్యూషన్. ओके, वीडियो अंत एंड చేస్తాను. लाइक शेयर एंड सब्सक्राइब చేయండి. सब लोग लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. तुम्हारा सब लोगों को थोड़ा हेल्प करो, मेरा भी हेल्प जो हो जाएगा सब्सक्राइब करें तो. धन्यवाद.